ఆర్ యు రెడీ? 2, నేను బలహీనుడు. చెప్పండి, నేను బలహీనుడను. ఐ యామ్ వీక్. నేను బలహీనుడిని. అంటే ఇక్కడ చెప్పే అర్థం ఏంటంటే, నేను బలహీనుడిని అంటే నాకు రోగం వచ్చింది తద్వారా నేను బలహీనుడిని అని కాదు. ఇక్కడ నన్నెవరు పట్టించుకోవట్లా అందువల్ల నేను బలహీనుని అది కాదు. నేను మందులు వాడాను అయినా స్వస్థత రావట్లా అందువలన నేను బలహీనుణ్ణి అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? నాకు ఆరోగ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు సైన్యం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నా, మింగలేక కక్కలేక నేను ఈ రాజ్యంలో ఉంటున్నా. నేను బలహీనున్నయ్యా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు కూడా ఆరోగ్యం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, తలంతులు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. అటు కక్కలేక మింగలేక ఇంట్లో ఉంటున్నానయ్యా. అటు కక్కలేక మింగలేక నేను ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నానయ్యా. నా దేవుడు అనేది దావీదు ద్వారా ఇటువంటి పరిస్థితి నుండి కూడా నేను నిన్ను తప్పిస్తా. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వాక్యం. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరాయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. ఆ మాటకి అర్థం ఏంటంటే, దావీదు పట్టాభిషేకం చేయబడ్డాడు, కొరనేషన్ అభిషేకింపబడ్డాడు, పట్టాభిషేకం అతని మీద ఉంది. అభిషేకపు కొమ్ము దావీదు మీద పడింది, ఆయన రాజుగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేల్ దేశం 2గా డివైడ్ అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం 2గా విభజింపబడింది. ఒకటి నదర్న్ కింగ్డమ్, 2 సదర్న్ కింగ్డమ్. ఉత్తర రాజ్యానికి ఒక రాజు, దక్షిణ రాజ్యానికి దావీదు రాజు. కానీ జరిగింది ఏంటి తెలుసా? ఆయన ఆశ, నేను ఈ 2 రాజ్యాలకి రాజుగా ఉండాలి. తద్వారా అతని కింద ఉన్న వాళ్ళు ప్రయత్నం చేశారు, దావీదు ప్రయత్నం చేశారు. 2 రాజ్యాలు కలవబోతున్నాయి. సంతోషముతో ఆనందముతో ఉన్నాడు. అటువంటప్పుడు దావీదు కింద ఉన్న ఒక వ్యక్తి శత్రురాజు కింద ఉన్న వ్యక్తిని చంపేశాడు. తద్వారా వాళ్ళ మధ్యలో ఇంకా రైవలరీ పెరిగిపోయింది, పగ కక్ష పెరిగిపోయింది. మళ్ళా ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం కలవడానికి ఏ మార్గం లేదు. అటువంటప్పుడు అనుకుంటున్నాడు, నేను పట్టాభిషేకం చేయబడినా నేను బలహీనున్నయ్యా, కక్కలేక మెంగలేక. దావీదు కింద ఉన్న వ్యక్తి చాలా నమ్మకస్తుడు, దావీదు కొరకు ప్రాణాలు కూడా అర్పించేవాడు. అటువంటి వ్యక్తి దుష్ట కార్యాలు చేశాడు. తద్వారా అతన్ని ఏమీ అనలేక, అబ్బబ్బబ్బబ్బా వాళ్ళ భార్య ఏమనుకుంటుందా అంటే, వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు అనుకోండి, కక్కలేక మెంగలేక వేదన పడుతుండగా దేవాది దేవుడితో అంటాడు, నేను బలహీనుడు ప్రభువా, నేను బలహీనున్నయ్యా, నేను ఏమీ చేయలేకపోతున్నానయ్యా, ఏమీ చేయలేకపోతున్నా తండ్రి. గబుక్కున ఒక మాట అన్నానా, నా దగ్గర నుండి దూరం అయిపోతాడు. నా దగ్గర నుండి దూరం అయిపోయాడా, తీసుకొచ్చే నష్టం భయంకరం. ఉన్నాడా, ఆయన ఉన్నా నాకు నష్టమే, పోయినా నష్టమే. కక్కలేక మెంగలేక ఒక అగ్ని పైన పెనం పైన ఉన్నట్లు ఉంటున్నాడు దావీదు. నేను బలహీనయ్యా, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ఇంతకాలం నమ్మకం ఉన్నవాడు ఇలా తయారైపోయాడు, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదయ్యా. సౌలు దగ్గర ఉంటున్నాడు, కక్కలేక మెంగలేక. భార్య, దావీదు భార్య యొక్క నాన్నగారు ఏమన్నా అంటే భార్య బాధపడుతుంది. ఆమె ఏమన్నా చేస్తే దేవుడు ఒప్పుకోడు, అటు దేవుడు ఒప్పుకోడు, అభిషేకింపబడిన వాడు నువ్వు చంపావా, నువ్వు అన్నావా అని చెప్పి దావీదు మీద శిక్ష పడిద్ది. అటు అనలేక ఇటు అనలేక కక్కలేక మెంగలేక, అయ్యా నేను బలహీనున్నయ్యా, నేను ఏం చెయ్యాలో నాకేమి అర్థం కావట్లేదయ్యా, నీ వైపు నేను చూస్తున్నా, నేను నీ వైపు చూస్తున్నా, నేను బలహీనుణ్ణి. కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా నువ్వు నన్ను తప్పించగలవయ్యా, నువ్వు నన్ను కాపాడగలవయ్యా, నన్ను నిలబెట్టగలవయ్యా. సొంత కుమారుడు అబ్జలోం ఇతనికి వ్యతిరేకంగా నిలబడి సింహాసనం నుండి కిందకు తోసాడు. ఎవరికెళ్ళి చెప్పుకుంటారండి? అటు అతనితో పాటు ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా, మనం అబ్జలోముని చంపేద్దాం. రాజు అంటాడు, మా అబ్బాయిని చంపొద్దు, నీకేమో దేశం ప్రేమ అంటావు, మీ అబ్బాయినేమో నువ్వు చంపకూడదా, ఇదేంటిది అంటే, మేము నీకు ఇష్టం లేదా, మీ అబ్బాయినైనా నీకు ఇష్టం. అటు వాళ్ళకి చెప్పలేక ఇటు వీళ్ళకి చెప్పలేక కక్కలేక మెంగలేక నలిగిపోతున్నారు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్నా నువ్వు ఇలాగే నలిగిపోతున్నావు, ఇంట్లో ఉండలేక కక్కలేక మెంగలేక, ఆ ఉద్యోగంలో ఉండలేక కక్కలేక మెంగలేక. ఒక అంకుల్ గారు అంటున్నారు, మా అబ్బాయిని ఏమన్నా అనొచ్చు, అరే వెళ్ళిపోరా నువ్వు దగ్గర నుండి, కానీ
నా భార్య వాళ్ళ అమ్మ ఆయన చూడకుండా ఉండలేదు. కక్కలేక మెంగలేక రోగాలు తెచ్చుకుంటున్నానయ్యా. బీపీ వచ్చేసింది వీడి వలన, షుగర్ వచ్చేసింది వీడి వలన, చచ్చిపోయేటట్టు ఉన్నా నేను. ఒక్కసారి నా భార్య తన్నా ఏమన్నాను తెలుసా? అంకుల్ గారు అంటారు, నువ్వు కొడుకు శుభ్రంగా ఉండండి, నేను సస్తా. ఆడి పెట్టే టెన్షన్కి కక్కలేక మింగలేక నలిగిపోతున్నాడు. నేను బలహీనుణ్ణి. ఇటువంటి టైంలో ప్రార్థన చేస్తున్నాడు, నన్ను నువ్వు తప్పించగలవు దేవా, నన్ను నువ్వు తప్పించగలవు దేవా. ఇప్పుడు ఆమేననాలి, నన్ను నువ్వు తప్పించగలవు దేవా. 2 రాజ్యాలని దేవుడు ఐక్యపరిచాడు. దేవుడు తప్పించాడు. సౌలు చేతి నుండి తప్పించాడు, కుమారుడి చేతి నుండి తప్పించాడు. ఇప్పుడు ఆమేననాలి. కత్తి ఉపయోగించలా, డాలు ఉపయోగించలా, ఈట ఉపయోగించలా. మోకాలుంచి ప్రార్థన చేశాడంతే. దేవాది దేవుడు నీకు నాకు నేర్పించే సత్యం, ఫైట్ చేయవలసిన సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేయవలసిన సందర్భాలు ఉన్నాయి. అది నీకు తెలుసు. ఆ జ్ఞానం నీకు ఇచ్చాడు, ఆ తెలివితేటలు నీకు ఇచ్చాడు. మళ్ళీ ఈ మాట చెప్పన్నాడు, ఫైట్ చేయవలసిన సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేయవలసిన సందర్భాలు ఉన్నాయి. సింహం వచ్చింది, ఫైట్ చేశాడు. ఆడోళ్ళు ఆమెన లేకపోతున్నారే. సింహం వచ్చింది, ఫైట్ చేశాడు. ఎలుగుబంటి వచ్చింది, ఫైట్ చేశాడు. గొల్యాత్ వచ్చాడు, ఫైట్ చేశాడు. ఫిలిస్తీన్లు వచ్చాడు, ఫైట్ చేశాడు. ఇప్పుడు సొంత రాజ్యం వాళ్ళు, సొంత కుటుంబం వాళ్ళు ఫైట్ చేయడానికి కుదరదు. ఇదే ఆయుధం. ఫైట్ చేయకూడదు. యేసు ప్రభువారు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చారు. కత్తి పక్కకు పెట్టేశాడు, డాలు పక్కకు పెట్టేశాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న ర్యాంక్ పక్కకు పెట్టేశాడు, స్థానం పక్కకు పెట్టేశాడు. ప్రేమ అన్న ఆయుధం తీసుకున్నాడు. ఈ ఆయుధాన్ని తీసుకున్నాడు, ఈ ఆయుధాన్ని తీసుకున్నాడు. ప్రపంచాన్ని తప్పిస్తున్నాడు ఆయన. పాపిని తప్పిస్తున్నాడు, శపింపబడిన వాడిని తప్పిస్తున్నాడు, రోగిని తప్పిస్తున్నాడు, దుష్టులను తప్పిస్తున్నాడు, భారతదేశాన్ని తప్పిస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఫైట్ చేయవలసిన సందర్భాలు ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఇదే దిక్కు మనకి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుండగా, చెమట బిందువు రక్తంగా మారుతుండగా, రోమా సైనికులు వచ్చి అతన్ని పట్టుకొని కళ్ళకు కంతలు కట్టి అని గుద్దుతున్నారు. రోమాలు పెరికేస్తున్నారు. యేసయ్యని అమితముగా ప్రేమించిన శిష్యుడైన పేతురు ఇది తట్టుకోలేక రోమా సైనికుడి వరలో ఉన్న కత్తిని అని బయటికి తీసి ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని తెగవేశాడు. చెవి అలా ఊడిపోయింది, రక్తం పంపులాగా బ్లీడ్ అవుతుంది. యేసయ్య అన్న మాట, ఖడ్గం లోపల పెట్టు, ఇది కత్తి తీసే సమయం కాదు. ఇప్పుడు ఆమేననాలి, ఇది కత్తి తీసే సమయం కాదు. నా తండ్రిని గనక దేవదూతను అడిగితే ఒక్క దేవదూత 185,000 మందిని చంపగలదు. నేను కత్తిని పక్కకు పెట్టేశా, నా సైన్యాన్ని పక్కన పెట్టేశా, దేవదూతల సమూహ సైన్యాన్ని పక్కన పెట్టేశా. నేను ఈ ఆయుధాన్ని ఎన్నుకున్నా, నువ్వు కూడా ఇదే ఆయుధాన్ని ఎన్నుకోవాలి. ఆమేననాలి. సహించాలి, భరించాలి, ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. ఖడ్గం లోపల పెట్టే. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పేది, నీ ఇంటిలో కత్తిని ఉపయోగించట్లా, చేపలను కోసే కత్తి ఉపయోగించట్లా, కైమా చేసే కత్తిని ఉపయోగించట్లా, ఈటను ఉపయోగించట్లా, డాల్ను ఉపయోగించట్లా, మాటలు అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు, యూట్యూబ్ అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు, ఎస్ఎంఎస్లు వాట్సాప్లో ఉన్న మెసేజెస్ అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు, ట్విట్టర్ అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు, ఫేస్బుక్ అన్న కత్తిని ఉపయోగిస్తున్నారు. కత్తిని ఉపయోగించి
ఇంటిలో ఉన్న వాళ్ళని, పక్కన వాళ్ళని నువ్వు కత్తిని ఉపయోగిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, దాన్ని పక్కకు పెట్టే, అదాన్ని పక్కన పెట్టే, ప్రేమను చూపెట్టు. హల్లెలూయా. దీర్ఘశాంతమును చూపెట్టు, పక్కబెట్టే. పేతురుతో ఖడ్గం లోపల పెట్టే, కత్తి లోన పెట్టు. కత్తితో పట్టుకున్నవాడు కత్తితో నాశనం అవుతాడు. ఆర్ యు రెడీ?